హాయ్ ఫ్రెండ్స్, మనం 75 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఇవి 8th క్లాస్ ఈవీఎస్ బిట్స్ ఫ్రెండ్స్. సత్యార్థ ప్రకాష్ అనే పుస్తకం రచించింది ఎవరు? దయానంద సరస్వతి. లాస్ట్ బిట్లో చెప్పుకున్నాము. ఇప్పుడు సర్ సయ్యద్ విజ్ఞాన శాస్త్ర సంఘాన్ని ఏ సంవత్సరంలో స్థాపించాడు? 1864లో. వివాహానికి వయసు సంబంధించి శారదా చట్టం ఏ సంవత్సరంలో చేశారు? 1929. వితంతు పునర్వివాహాల గురించి, ప్రత్యేకించి బాలిక వితంతుల పునర్వివాహాన్ని కృషి చేసిన బెంగాలీ సంస్కర్త ఎవరు? ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ముస్లిం ఏ నిస్వాన్ అన్న పత్రికను ప్రారంభించింది ఎవరు? మొహిబ్ హుస్సేన్. క్రింది వారిలో అచల సిద్ధాంతం బ్రహ్మ సమాజంలో అనుచరుడెవరు? ఇది చాలా ఇంపార్టెంట్. కింది వారిలో అచల సిద్ధాంతం బ్రహ్మ సమాజం అనుచరులెవరు? అరిగే రామస్వామి. ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించింది ఎవరు? అంబేద్కర్. ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అన్న భావనను ప్రచారం చేసిన వారెవరు? నారాయణ గురు. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్ బిట్లో వచ్చినాయి. గూడులు కట్టడం కంటే బాలలకు బడులు కట్టడం ఎంత ముఖ్యమని చెప్పింది ఎవరు? నారాయణ గురు. హిందూ సమాజానికి బయట ఉండడం కాకుండా ఆ సమాజంలో ఉండాలనేది ఎవరి ఉద్దేశం? భాగ్యరెడ్డి వర్మ. సునీత బాల సమాజాన్ని స్థాపించింది ఎవరు? సునీత బాల సమాజాన్ని స్థాపించింది ఎవరు? అరిగే రామస్వామి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.